19వ అధ్యాయము 9వ వచనం. అందుకు యేసు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది, ఏలయనా అతడు కూడా అబ్రహాము కుమారుడే. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. అందరూ తల్ల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి వందనాలు. గడిచిన కాలమంతా ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడి, ఇదిగో ప్రభువా సజీవుల లెక్కలో ఉంచి జీవంతో నింపి, ప్రభువా ఈ రోజున నిర్మలమ్మ గారి కుటుంబంలో ప్రభువా మేమందరము కూడా చేరి ఇప్పటి వరకు కూడా జపమాలను జపించి ఉన్నాం. అలాగే నీ వాక్యాన్ని బోధిస్తూ ఉండగా మీరు నాకు తోడుగా ఉండండి. నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి, ఇదిగో ప్రభువా నీ వాక్యాన్ని మీరే ఉండి బోధించండి. మాకు కావలసినటువంటి ఆత్మీయ వరాలను ఈ వాక్యం ద్వారా మాకు అందించి మీరే మహిమ ప్రభావాలు పొందుకోమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇక్కడ ఉన్నటువంటి ఈ వాక్యము మనందరికీ కూడా పరిచయమైనటువంటి వాక్యమే. లూకాసు వార్త 19వ అధ్యాయం అందరికీ కూడా తెలిసినటువంటి వాక్యమే. ఏంటంటే జక్కయ్య గురించి. క్రైస్తవులమైనటువంటి మనందరం కూడా జక్కయ్య గురించి మనకు తెలుసు. మరి మన ఇల్లు ఆశీర్వదించబడాలంటే మనం చేయవలసింది ఏంటి అనేది ఈనాటి యొక్క సువిశేషంలో జక్కయ్య గారి ద్వారా మనం నేర్చుకుందాం. ముందుగా ప్రభువు నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదర, మన గృహాలు ఆశీర్వదించబడాలంటే, మన గృహాల్లో మరి దేవుని యొక్క కార్యాలు జరగాలంటే మరి మనం చేయవలసింది ఏంటి అనేది ఈనాడు మనం ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుందాం. యేసుక్రీస్తు ప్రభు యెరికో అనేటువంటి పట్టణానికి వచ్చాడు. వచ్చినప్పుడు అది చాలా పురాతనమైనటువంటి పట్టణం, ప్రాచీనమైనటువంటి పట్టణం, పాతబడినటువంటి పట్టణం. ఎన్నో సంవత్సరాలుగా అక్కడ నివసిస్తున్నారు ప్రజలు. అది చాలా పురాతనమైనటువంటి పట్టణం. ఆ పట్టణంలోనికి ప్రభువు వచ్చినప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరే జక్కయ్య. ఆయన ఏం చేస్తాడంటే, జక్కయ్య ప్రభుత్వానికి ప్రజల దగ్గర నుండి పన్నులు వసూలు చేసి మరి ప్రభుత్వానికి కట్టేటువంటి ఒక ఉద్యోగి. ఇతనికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే, ప్రభువు గురించి విన్నాడు, ప్రభువు గురించి తెలుసుకున్నాడు, ప్రభువు గురించి చాలామంది చెప్తున్నప్పుడు విన్నాడు. ఆ విన్నటువంటి మాటలను బట్టి మరి ఆయన చూడాలనుకున్నాడు. ఆయన తీర్మానించుకున్నాడు, ప్రభువుని ఏమైనా సరే నేను చూడాలి. ప్రభువు గురించి తెలుసుకున్నాడు. ఏమని తెలుసుకుని ఉంటాడు? ఆయన బ్రహ్మచారి అని, ఆయన ఒక 12 మంది శిష్యుల్ని ఏర్పరచుకున్నాడని, అలాగే ఆయన ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడని, మరి కుంటివారికి నడక, గుడ్డివారికి చూపు, ఇలా ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడని
ఆ నోట విన్నాడు. విని ఏమైనా సరే ఆయన ఒక్కసారి చూడాలి అని తీర్మానం చేసుకున్నాడు. కానీ ప్రభువుని ఆయన చూడలేకపోయాడు. ఎందుకనంటే ఆయన పొట్టివాడు కావడం వల్ల ప్రభువుని చూడలేకపోయాడు. ఎప్పుడు చూసినా ప్రభువు చుట్టూ అనేక మంది ఆయన్ని వెంబడిస్తూ ఉన్నారు కాబట్టి, పైగా ఈయన పొట్టివాడు కాబట్టి ప్రభువుని చూడలేకపోయాడు. కానీ ప్రభువుని చూడాలనేటువంటి కోరిక, ఆశ చాలా బలంగా ఉంది. అయితే ఇక్కడ ప్రభువుని చూడాలని అనుకున్నప్పటికీ కూడా ఆయనలో ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి విషయం ఏంటంటే ఆయన మోసగాడు, పన్నులు వసూలు చేసేవాడు కదా. ఈయన 100 రూపాయల పన్ను అయితే 500 రూపాయలు వసూలు చేసి 400 రూపాయలు ఇతని దగ్గర ఉంచుకుని 100 రూపాయలు మాత్రమే గవర్నమెంట్కి కట్టేవాడు. అంటే ఒక రకంగా అత్యాశపరుడు. పన్నులు వసూలు చేసి అత్యాశతో ఎక్కువగా వసూలు చేసి మరి ప్రజల్ని మోసం చేస్తూ ఉండేవాడు. అయితే మరి ఆయన అధికారి కాబట్టి ఎవరు కూడా ఎదిరించేవాళ్ళు కాదు, తిట్టుకునేవాళ్ళు. ఇలాంటి దుర్మార్గ పని చేస్తున్నాడని కొంతమంది ముఖం మీదే తిట్టేవాళ్ళు. అయినా మరి మోసకారులకు ముఖం మీద తిట్టినా వాళ్ళు తుడుచుకుపోతారు. ఎందుకంటే వాళ్ళకు కావాల్సింది డబ్బు కావాలి కాబట్టి దానికోసం ఏ పని అయినా చేస్తారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా అసహించుకునేవాళ్ళు. అతన్ని అసహించుకున్న వాటిని ఏం పట్టించుకునేవాడు కాదు. ఎందుకనంటే అతనికి ధనాశ సమస్త కీడులకు మూలం. అయినా సరే ఆ విషయం తెలిసినా సరే ఎక్కువగా ఆ డబ్బు మీదే ఆశపడేవాడు. అతను బుద్ధి మార్చుకునేవాడు కాదు. అది కూడా ఒక కారణం. ఆయన ప్రభువు దగ్గరికి వెళ్ళి ప్రభువును చూడాలి అన్నప్పుడు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఈయన్ని తిడతారేమో, అసహించుకుంటారేమో. మనం కూడా చాలామంది మరి ఊళ్ళల్లో తిడుతూ ఉంటారు. తిట్టుకునేటప్పుడు వచ్చే మాట ముందు అదే మాట ఏంటంటే, గుడికి వెళ్తున్నావు, మళ్ళీ బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ మామూలే, ఎందుకు నీ ప్రార్థన అని చాలామంది మనం చేసేటువంటి పనులను బట్టి మనల్ని విమర్శిస్తూ ఉంటారు. ఈ యొక్క జక్కయ్య కూడా అదే విధంగా అనుకున్నాడు. నేను చేసేది మోసం, వీళ్ళందరికీ కూడా తెలుసు. పైగా నేను ఆ ప్రభువుని చూడాలనుకుని వెళ్ళినప్పుడు అక్కడ చూసినటువంటి వ్యక్తులు నన్ను అసహించుకుంటారేమో అనేటువంటి ఉద్దేశం కూడా అతనిలో ఉంది. అయినా సరే యేసు ప్రభువుని చూడాలని వచ్చాడు, కానీ చూడలేకపోయాడు. కారణం ఏంటంటే అతడు పొట్టివాడు కాబట్టి. ఎలాగాని ఆలోచించాడు, ఎలా చూడాలి ప్రభువుని అని ఆలోచించుకున్నాడు. ఏమైనా సరే ప్రభువుని నేను చూడాలని మనసులో గట్టిగా తీర్మానించుకున్నాడు. అన్నిటిని కూడా పక్కకు పెట్టేశాడు. నా గురించి ఎవరేమనుకుంటారో, నన్ను ఎలా అసహించుకుంటారో, నా ముఖం మీదే అంటారో, ఇవన్నీ కూడా పక్కన పెట్టేశాడు. చూడాలని ప్రయత్నం చేశాడు, కానీ ఆ గుంపులో చూడటం అతనికి కష్టమైపోయింది. అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఒక మేడి చెట్టు ఎక్కాడు. ఒక చెట్టు ఎక్కి ఆ చెట్టు సందుల్లో ఆ కొమ్మల్లోంచి చూస్తున్నాడు. ప్రభువు ఈ దారి గుండానే వస్తున్నాడు కదా, ఏమైనా సరే నేను ప్రభువుని చూడాలి. మరి ప్రభువుని ఎప్పుడు చూడలేదు కాబట్టి మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఆ గుంపులో ఎవరు ప్రభువో కూడా ఆయనకు తెలియదు. మరి చుట్టూ శిష్యులు ఉన్నారు,
గుంపులు గుంపులుగా జనం ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. కాబట్టి మరి వాళ్ళలో ప్రభువుని గుర్తించడం ఎట్లాగో కూడా అతను ఆలోచించాల. అయినా సరే చూడాలి ఏదో రకంగా అనేది ఆయన తీర్మానించుకున్నాడు. కాబట్టి చెట్టు ఎక్కాడు. చెట్టు ఎక్కి మరి ఎవరైనా చూస్తారేమోననే ఆలోచనతో ఆ గుబుర్లు ఆ చెట్ల కొమ్మల మధ్యలోంచి చూస్తూ ఉన్నాడు. అక్కడి నుంచి జనసమూహం వస్తూ ఉంది. వస్తున్నటువంటి సందర్భంలో ఆ చెట్టు తిన్నగా వచ్చేసరికి అక్కడ యేసు ప్రభు ఆగారు. ఆగి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, చూడండి వాక్యం చూడండి. అతనితో యేసు అచ్చటకు వచ్చినప్పుడు పైకి చూచి అతనితో, జక్కయ్య త్వరగా దిగిరమ్ము, నేను ఈరోజు నీ ఇంటిలో ఉండ తలంచి తిని అని చెప్పాను. ప్రేమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరా, మరి జక్కయ్య అని పేరు పెట్టి పిలవడం జరిగింది. జక్కయ్య ఎవరో ఆయనకు తెలియదు, ఆయన ఎవరో జక్కయ్యకి తెలియదు. జక్కయ్య ఏమనుకున్నాడంటే, నా పేరు పెట్టి నా పేరు ఎలా తెలిసింది ఈయనకి, ఈయన గొప్పవాడు, ఈయన హృదయాంతరంగాలను ఎరిగినటువంటి వ్యక్తి, పైగా నా మనసులో ఉన్నటువంటి కోరిక ఏంటంటే ఆయన చూడాలనే. కానీ ఆయన వచ్చి ఆగి పైకి చూసి, జక్కయ్య దిగిరా, నేడు నీ ఇంటికి నేను రావాల్సి ఉన్నది అని అన్నప్పుడు వెంటనే దిగి వచ్చి ఆనందముతో ఆయనకు స్వాగతము పలికెను. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరా, ఆ యొక్క జక్కయ్యకు ఆనందానికి అవధులు లేవు. ఆయన అనుకున్నది చూడాలనే. కానీ ప్రభువే చూసి, జక్కయ్య రా, నీ ఇంటికి వెళ్ళాలి, నీ ఇంట్లోనే ఉంటాను ఈరోజు అని అన్నప్పుడు మరి చాలా సంతోషించాడు. జక్కయ్య ఎలా ఆహ్వానించాడంటే, మరి ఆనందంతో ఆహ్వానించాడంట. ఆనందంతో. కొంతమంది మరి ఈ రోజుల్లో మనం చూస్తే మరి మన ఇంటికి బంధువులు ఎవరన్నా వస్తున్నారంటేనే మనకు భయం. ఎందుకనంటే వీళ్ళు ఎన్ని రోజులు ఉంటారో. ఒకప్పుడు నా చిన్నతనంలో మేము స్కూళ్ళకి వెళ్ళేటప్పుడు మాకు స్కూల్ సెలవులు రాగానే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేవాడు. స్కూలు రేపు తీస్తారనంగా, లేకపోతే 2 రోజులకి తీస్తారనంగా, లేకపోతే 2 రోజులు అయిన తర్వాత అయినా అప్పుడు వరకు కూడా అక్కడే ఉండేవాళ్ళం. అట్లా ఉండే ఈ చిన్నప్పుడు ఆప్యాయతలు. కానీ ఈ రోజున ఎవరు కూడా ఎవరింట్లో కూడా ఒకరోజు ఉండేటువంటి పరిస్థితి ఎవరింట్లో కూడా లేదు. వచ్చిన వాళ్ళకి కాఫీ ఇస్తున్నారు, లేకపోతే మంచినీళ్ళు ఇస్తున్నారు. ఇచ్చి ఇక పోడు అని తెలిస్తే ఒక ముద్ద వండి పెడుతున్నారు. ఇక పో అని ఇక మళ్ళీ మనం చెప్పకుండానే మన యొక్క చర్యల ద్వారా ఇక చాలులే, ఇక పద అన్నట్టుగా మరి ఈరోజు ఉంది. కానీ ఇక్కడ ప్రభువుని ఆనందంతో జక్కయ్య ఆహ్వానించాడంట. ఆనందంతో ఆహ్వానించాడు. అంటే ప్రభువుని ఆహ్వానించడం అంటే, ఈ యొక్క జక్కయ్య అసలే లోబి, ధనాశి గలవాడు, ధనాన్ని ఖర్చు పెట్టడం ఇష్టం లేదు. అలాంటి వ్యక్తి ఆనందంతో ప్రభువుని ఇంటికి ఆహ్వానించాడు. మరి యేసు ప్రభు వస్తున్నాడంటే మరి ఆయన శిష్యులు ఉంటారు, ఆయనతో పాటు ఆయన చుట్టూ ఉన్నటువంటి జనం ఉంటారు. మరి వీళ్ళందరికీ మరి కావలసినటువంటి ఏర్పాటు చేయటం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. ఇవన్నీ కూడా జక్కయ్య ఆలోచించాల. ఆయన ఏం చేశాడంటే ఇక్కడ ఆనందంతో తన ఇంటికి ఆహ్వానించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి జక్కయ్య మరి ఆలోచన అంతా కూడా ప్రభువుకు తెలుసు. జక్కయ్య మరి ఆనందంతో తనను ఆహ్వానిస్తాడనే సంగతి కూడా తెలుసు. నన్ను చూడాలనుకుంటున్నాడు అనేటువంటి విషయం కూడా దేవునికి తెలుసు. ఎందుకనంటే ఆయన హృదయాంతరంగాలను
ఎరిగినటువంటి దేవుడు. మనకు తెలీదు మనం కన్నటువంటి బిడ్డల ఉద్దేశాలు ఏ విధంగా ఉంటాయో మనకు తెలియకపోవచ్చు, కానీ దేవుడికి అందరి గురించి కూడా దేవునికి తెలుసు. ఆయన హృదయాంతరంగాలు ఎరిగినటువంటి వాడు కాబట్టి మరి వెంటనే మరి అతన్ని చూసి, జక్కయ్య దిగిరా, మరి ఈ రోజున నేను నీ ఇంట బస చేయవలసి ఉన్నది, నేను నీ ఇంటికి వస్తాను అని అన్నప్పుడు ఆ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. అదేంటి పేరు పెట్టి పిలుస్తున్నాడు, ఈయనింటికి వెళ్తానంటున్నాడు, నేను నా ఇంటికి ఆహ్వానిస్తే వస్తాడో రాదో అని నేను ఆహ్వానించలేకపోయాను, ఈయనింటికి ఎట్లా వెళ్తానంటున్నాడు, ఈయన లోబి కదా, ఈయన పిసినారి కదా, ఈయన అన్యాయస్తుడు కదా, ఈయన మరి ఆ ప్రభుత్వానికి మరి ఎంతో ట్యాక్స్ వసూలు చేసి మిగిలినవన్నీ కూడా జేబులో వేసుకునేటువంటి వ్యక్తి కదా, పాపాత్ముడు, ఒక రకంగా పాపాత్ముడు కదా అని అనుకున్నారు చుట్టూ ఉన్నటువంటి ప్రజలు. కానీ వీటిని కూడా జక్కయ్య పట్టించుకోలే. ఏం చేశాడంటే వెంటనే చెట్టు దిగి మరి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దిగి వచ్చి ఆనందంతో ఆయనకు స్వాగతము పలికెను. ఇది చూచిన వారందరూ ఈయన పాపి వద్దకు అతిథిగా వెళ్ళను అని సన్నుకు కొనసాగిరి. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదర, మనం కూడా చాలా సందర్భాల్లో మనకు మేలు జరగనప్పుడు, వేరే వాడికి మేలు జరిగినప్పుడు, మరి నేను ఆ చర్చికి నేను అంత డొనేషన్ ఇచ్చా కదా, ఇంత డొనేషన్ ఇచ్చా కదా, ఆడు కొడుకు ఉద్యోగం వచ్చింది, నేను ఎప్పటి నుంచో గుడికి వెళ్తున్నా, నేను ఎప్పటి నుంచో ఇట్లా ప్రార్థన చేస్తున్నా, నేను అన్ని విషయాల్లో మరి సేవకులను ఆదరిస్తున్నా, మరి ఏంటి ఆ ఇంట్లో అద్భుతాలు జరిగినాయి కానీ నా ఇంట్లో జరగలేదని చాలామంది అసూయపడుతూ ఉంటారు. కానీ ప్రభువు ఎవరికి ఎప్పుడు ఏది అనుగ్రహించాలనేది ప్రభువు యొక్క చిత్తం. ఆ చిత్తం మన జీవితాల్లో నెరవేరేంత వరకు కూడా మరి ప్రభువు చేసేటువంటి కార్యాలు ఎవరి విషయంలో జరిగినా వాటిని మనం స్వాగతించాలి, ఆనందించాలి. ఇక్కడ ఈ చుట్టుపక్కల వీళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చేశారంటే అసూయ పడుతున్నారు జక్కయ్యను చూసి. అసలు ఈ జక్కయ్య ఇంటికి ఎట్లా వెళ్తానన్నాడు, ఇతను పాపాత్ముడు కదా, అందరూ కూడా అసహించుకునేటువంటి వ్యక్తి కదా, జక్కయ్య ఇంటికి ఎట్లా వెళ్తానన్నాడని వాళ్ళందరూ కూడా అనుకున్నారు. కానీ ప్రభువు మరి జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. ఎందుకనంటే జక్కయ్య మనస్తత్వం ఏమిటనేది ప్రభువుకి తెలుసు, జరగబోయేది ముందుగానే తెలుసు, జక్కయ్య ఏం పొందుకుంటున్నాడు అనేది ముందుగానే తెలుసు, జక్కయ్య ఏ విధంగా మారబోతున్నాడు అనేటువంటి విషయం మరి ప్రభువుకు తెలుసు. కాబట్టి మరి సంతోషంగా మరి ఆ ఇంటికి ఆహ్వానించాడు ప్రభువుని. మరి ప్రభువుని ఆహ్వానించినప్పుడు ప్రభువు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. ఎందుకని ఆ ఇంటికి రక్షణ వచ్చింది? ఆ ఇంటికి రక్షణ రావడంలో గల ఉద్దేశం ఏంటి? అసలు రక్షణ అంటే ఏంటి? రక్షణ ఎందుకు వచ్చింది? ఆ ఇల్లు, ఆ కుటుంబం రక్షించబడిందంట. రక్షించబడడానికి గల కారణం ఏంటి? ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరా, మరి అక్కడ తర్వాత వచ్చిన వాళ్ళు మనం గమనిస్తే ఎనిమిదవ వచనంలో జక్కయ్య నిలబడి యేసుతో, ప్రభు, నేను నా ఆస్తిలో సగము పేదలకు దానము చేయుదును, నేను ఎవరికైనాను అన్యాయం చేసినచో 4 రెట్లు అతనికి ఇచ్చివేయుదును అని చెప్పాను. జక్కయ్య ఇంటికి రక్షణ రావడంలో గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ అతను జక్కయ్య మనసు మార్చుకున్నాడు. ఎప్పుడైతే దేవుని చూపు ఆయన మీద పడిందో, ఎప్పుడైతే ఆనందంతో ఆయన ఇంటికి ఆహ్వానించాడో, అప్పుడే అతని యొక్క మనసు అనేది మారిపోయింది.
అతనిలో ఉన్నటువంటి పాపమంతా కూడా తొలగిపోయింది. అతను చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, ప్రభు, నేను నా ఆస్తిలో సగం పేదలకు దానము చేయుదును. ఈ మాట మరి ధనవంతుడైనటువంటి ఎవరైనా సరే చెప్పగలుగుతారా? ఇంత ఆస్తిని సంపాదించుకున్నాడు, ఇన్ని కోటి రూపాయలు సంపాదించుకున్నాడు, 50 లక్షలని నేను పేదలకు ఉచితంగా దానం చేసేస్తా, మిగిలినది నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో, నేను ఎవరి దగ్గర అయితే అక్రమంగా వసూలు చేశానో, నేను తిరిగి వాళ్ళకి 4 రూపాయలకి 4 రెట్లు, అంటే 16 రూపాయలు, 4 4 16 రూపాయలు, 4 రూపాయలు నేను అతని దగ్గర ఎక్స్ట్రా తీసుకుంటే 16 రూపాయలు తిరిగి ఇచ్చేస్తా. అంటే 4 రెట్లు తిరిగి ఇచ్చేస్తా. 100 రూపాయలు తీసుకుంటే 400 తిరిగి ఇచ్చేస్తా. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, మన ఇంటికి రక్షణ రావాలి అంటే ముందు మనం మారాలి. చాలామంది ఏం చేస్తారంటే, గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లో కోపంగా ఉంటారు బాగా, ముఖ్యంగా ఆడవాళ్ళు. నేను చాలామందిని గమనించా, ఏనాయనా ఏంటి గుడికి రావట్లేదు, కొంచెం గుడికి రావచ్చు కానీ ఎవరినైనా అడిగితే ఆయన చెప్పే సమాధానం ఏంటంటే, గుడికి వచ్చిన మా ఆవిడ ఏం మారింది మాస్టారు నేను రావడానికి? ఆమె ఎన్నో సంవత్సరాల నుంచి గుడికి వస్తుంది, ఆమెలో ఇంత మార్పు లేదు. ఇంటికి వచ్చి ఎడాపెడా మాట్లాడుద్ది, చెడామడా తిడద్ది, నువ్వు కథలో మంచం వదిలిపెట్టవు. అంటే ముందు మనం మారాలి, మన యొక్క పద్ధతి మారాలి, క్రీస్తు యొక్క వాక్యాన్ని మనం ధ్యానించాలి. ఆ వాక్యం ధ్యానించినప్పుడు అది మన ఇంట్లో కనపడాలి, బయట వాళ్ళకి కనపడటం తర్వాత సంగతి. ముందు మన ఇంటికి రక్షణ రావాలంటే ముందు మనం మారాలి. మనల్ని చూసి మన భర్త మారాలి, వాళ్ళిద్దరిని చూసి బిడ్డలు మారాలి. ఆ విధంగానే ఇంటికి రక్షణ వస్తుంది తప్ప నేను మారను, నేను ఇట్టాగే ఉంటా, కానీ నా భర్త మారాలి, నా పిల్లలు మారాలి అని మనం ప్రార్థన చేస్తే మరి ఆ ఇంటికి రక్షణ అనేది రాదు. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి ఎప్పుడైతే క్రీస్తు ప్రభువుని చూశాడో ముందుగా ఆయన చేసింది ఏంటంటే, నా సంపాదన అనేది నాతో రాదు. ఈ లోకంలో మరి చాలామంది చాలా రకాలుగా సంపాదిస్తారు, రూపాయి కూడబెట్టి ఎంతో సంపాదిస్తారు, కానీ అది కట్టుకుని పోరు. ఆ విషయం అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా ఎదటోడిది కలుపుకోవడానికే చూస్తారు తప్ప ఈ లోకంలో వాడు ఏం కట్టుకుపోడు, ఎలా వచ్చాడో అలాగే పోతాడు అని తెలిసి కూడా ఈ లోకంలో అతి తెలివితో మోసంతో ఎదటివాడిది కలుపుకుందామనే చూస్తాడు తప్ప వీడిది మాత్రం కొంచెం కూడా ఇవ్వడు. కారణం ఏంటంటే దాన్ని అతి తెలివి అంటారు. తెలివిగల వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు మోసం చేస్తున్నారు అనుకుంటారు, కానీ వాళ్ళ జీవితాన్ని వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు అనేటటువంటి విషయం వాళ్ళు గమనించరు. నేను తెలివి గలవాడిని కాబట్టే నేను ఇతరులను మోసం చేయగలిగాను, వాడి దగ్గర నేను అన్యాయంగా తీసుకోగలిగాను, నేను తెలివి గలవాడిని అనుకుంటారు. కానీ మరి నేను ఇలా చేయడం అనేది దేవుని దృష్టిలో తప్పు. నేను ఈ రోజున 10 రూపాయలకు ఆశపడినప్పుడు దేవుడు నాకు కలిగిన దానిలో 100 రూపాయలు నేను నష్టపోతాను అనేటువంటి విషయం ఎవరికి కూడా తెలియదు. మరి ఇక్కడ ప్రభువుని చూడగానే ఆయన చేసింది ఏంటంటే, ఈ సంపాదన, ఈ ఆస్తి ఇవన్నీ కూడా నాతో రావు కాబట్టి ముందు వీటిని తొలగించుకోవాలి. వెంటనే నిర్ణయం తీసుకుని నా ఆస్తిలో సగభాగాన్ని పేదలకు ఇచ్చేస్తా, మిగిలినది నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వాళ్లకు తిరిగి 4 రెట్లు నేను వాళ్ళకి చెల్లిస్తా. అంటే అతనిలో ఉన్నటువంటి ధనాశను తొలగించుకున్నాడు. ఈ విషయం ప్రభువుకు ముందుగా తెలుసు కాబట్టే ప్రభువు ఆయనతో చెప్పాడు. ఏమనంటే, ఈరోజు నీ ఇంటికి రక్షణ వచ్చింది,
ఎందుకంటే నువ్వు మారబోతున్నావు, నువ్వు మారుతున్నావు. ఏ విధమైనటువంటి మార్పు అనేది తర్వాత వచనాల్లో మనకు అర్థమైంది. ఏంటంటే తనకున్నదంతా కూడా, తను అక్రమంగా సంపాదించిందంతా కూడా పేదలకు పంచిపెట్టి, అలాగే మరి అతనిలో ఉన్నటువంటి ఆ ధనాశను చంపుకొని అతను అక్రమంగా ఎవరి దగ్గర అయితే తీసుకున్నాడో వాళ్ళకి తిరిగి ఇచ్చి మరి దేవుణ్ణి మహిమపరిచాడు. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, మన జీవితాల్లో అద్భుతాలు జరగకపోవడం కలగా కారణం అదే. మనలో మార్పు రాకపోవడం, మనకు రక్షణ లేకపోవడం. మనకు రక్షణ లేకుండా మన ఇంటి వారికి రక్షణ తేవడం అనేది చాలా కష్టం. ముందు ఒకళ్ళు మారినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ పద్ధతులను బట్టి మరి రోజు తల్లి మరి జపమాలు జపిస్తున్నప్పుడు బిడ్డలు కూడా ఒక రోజున రాపోయినా రెండో రోజున బిడ్డలు కూడా వచ్చి కూర్చుంటారు. వాళ్ళు వీళ్ళని చూసినప్పుడు ఆ ఇంట్లో జరుగుతున్నటువంటి నెమ్మది, శాంతి, దీన్ని బట్టి వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కూడా వస్తారు. భర్త కూడా వస్తాడు. భర్త కూడా వచ్చి మరి వాళ్ళతో పాటు ఉండి మరి ఆ జపమాల్లో పాల్గొనటం, దేవుని వాక్యం చదువుకుంటాం. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, కరోనా నేర్పిన పాఠం అదే. కరోనా వచ్చిన టైంలో మరి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఎవరి దగ్గరికి వెళ్తే ఏం రోగం వస్తుందో, మనకు వచ్చేద్దామని చెప్పి చాలామంది ఇళ్లల్లో బైబిల్ పట్టుకొని గడగడ వణికిపోతా, జపాలు చెప్పుకుంటా, ప్రార్థనలు చేసుకుంటా, మా ఇంటికి రాకూడదు ఆ కరోనా అని మరి రోజు ఇళ్లలో ప్రార్థనలు జరిగింది. ఒక రకంగా కరోనా మనుషుల్లో ఆ మార్పుని తీసుకొచ్చింది. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, మన ఇంటికి రక్షణ రావాలి అంటే ముందు మనం మారాలి. మనం మారినప్పుడే మన ఇంటికి రక్షణ. మనం పొందుకున్నటువంటి రక్షణ ద్వారా మన భర్త, తర్వాత మన బిడ్డలు, ఆ విధంగా మనల్ని చూసి ఆ ఇరుగు పొరుగు వారు వాళ్ళు కూడా మారడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనం దేవుని నామాన్ని మనం గణపరుస్తున్నామో, నీతితో నిజాయితీతో మనం గణపరుస్తున్నామో, అప్పుడు మనల్ని చూసి కూడా ఇతరులు కూడా మారతారు. మత్తయి సువార్త 6:33 ఒక చక్కటి మాట ఉంది. ఏంటంటే, మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెదకుడు, అప్పుడు మీకు అన్నీ కూడా సమకూర్చబడతాయి. ముందు మనం చేయాల్సింది ఏంటంటే ఆయన రాజ్యం వెతకటం, ఆయన నీతిని వెతకటం. ఇవి మనం చేయగలిగినప్పుడు మన ఇంటికి ఆటోమేటిక్గా రక్షణ వచ్చేస్తుంది. ఎందుకనంటే దేవుణ్ణి అనుసరిస్తున్నాం, ఆయన రాజ్యాన్ని వెతుకుతున్నాం, ఆయన చూపించినటువంటి మార్గంలో నడుస్తున్నాం, ఆయన చెప్పినటువంటి నీతిని పాటిస్తున్నాం, ఆయన వలె జీవిస్తున్నాం. ఆయన వలె మనం జీవించగలిగితే మనకు ఎటువంటి లోటు భగవంతుడు రానివ్వడు. కొన్ని సందర్భాల్లో కష్టాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, సమస్యలు రావచ్చు. వచ్చినప్పటికీ కూడా మనకు దేవుడు మేలైనదే ఇస్తాడు, ఉత్తమమైన దాన్నే ఇస్తాడు. ఆలస్యమైన దేవుడు ఉత్తమమైన వాటినే మనకిస్తాడు. కొన్ని సందర్భాల్లో మనం అడిగినవి లేట్ అవ్వచ్చు, అవి జరగకపోవచ్చు కూడా. కానీ మనం ఊహించిన దానికంటే అత్యధికంగా ఇచ్చేటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి మరి ఈ యొక్క జక్కయ్యకు రక్షణ ఇచ్చాడు. అతనితో పాటు ఆ ఇంటి వారందరూ కూడా రక్షించబడ్డారు. అతన్ని ఎవరైతే ద్వేషించారో, ఎవరైతే అతని ముఖం మీదే ఉమ్ము ఊసి మరి అవహేళన చేశారో వాళ్ళందరూ కూడా మరి ఇప్పుడు ఇతను చేసినటువంటి పనికి మరి దేవుణ్ణి మరి వాళ్ళు స్తుతిస్తారు. ఎందుకనంటే ఇతను రక్షణ పొందుకున్నాడు కాబట్టి. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి మనలో ఉన్నటువంటి అపవిత్రత అది పోయినప్పుడే
మనకు ఆశీర్వాదాలు వస్తాయి. మన గుమ్మంలో, మన ఇంటి గుమ్మంలో పాపం పొంచి ఉన్నప్పుడు ఆశీర్వాదాలు అనేవి లోపలికి రావు. ఒక నీరు రావాలంటే, ఒక చేనుకి నీరు రావాలంటే అక్కడ ఉన్న అడ్డుకట్టను మనం తొలగించినప్పుడే ధారాళంగా ఆ చేలోకి నీళ్లు వెళ్తాయి. అలాగే మనలో ఉన్నటువంటి దుర్నీతి, లోభితనం, మనలో ఉన్నటువంటి మరి అపవిత్రత, అవి చాలామంది వాళ్ళల్లోనే దాచిపెట్టుకుని అడ్డుకట్ట వేసుకుని దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలని కొన్నిసార్లు పొందలేకపోతున్నారేమో. మన జీవితం ఏ విధంగా ఉందో ఒకసారి మనం పరిశీలించుకుందాం. మరి జక్కయ్య అయితే తన జీవితంలో ప్రభువుని చూడాలనే అనుకున్నాడు, కానీ ప్రభువే చూసి ఆ జక్కయ్య ఇంటికి వచ్చాడు, జక్కయ్యకు రక్షణ కల్పించాడు. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదర, మరి మనలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటనేది మన తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, మన భార్యకు తెలియకపోవచ్చు, మన భర్తకు తెలియకపోవచ్చు, కానీ ఎవరిలో ఉన్నటువంటి లోటుపాట్లు వాళ్ళకు తప్పకుండా తెలుస్తాయి. నా జీవితం ఎందుకు ఇలా అయిపోతుంది, నా జీవితం ఏంటి, నేను ఎటుపోతున్నా, నా మార్గం ఏంటి అనేది మనకు తెలుసు. అయినప్పటికీ కూడా ఆ బలహీనతల నుంచి మనం ఎప్పుడైతే తిరిగి రామో మన జీవితం కూడా అట్లాగే ఉండిపోద్ది. ఇక బలహీనతల్ని జయించలేం. ఎప్పుడైతే ఆ బలహీనతలను జయించాలి, నేను ఆశీర్వాదాలు పొందుకోవాలి, నా కుటుంబం ఆశీర్వాదం పొందుకోవాలి, నా ఇంటికి రక్షణ రావాలి, ప్రభువు నా ఇంటికి రావాలి అని మనం ఎప్పుడు ఆశపడతామో, ఆ ఆశపడినప్పుడు ఆ బలహీనతలను జయించేటువంటి మనస్సుని ప్రభువు మనకిస్తాడు. ఆ బలహీనతలు తొలగించబడతాయి. ఆ బలహీనతలను ఎప్పుడైతే మనం ఒక్కొక్కటిగా తొలగించుకుంటామో మన జీవితాలు చాలా ఆశీర్వాదకరంగా మారతాయి. మన కుటుంబాలు ఎదుగుతాయి. మన కుటుంబంలో ఉన్నటువంటి శోధనలన్నీ కూడా వెళ్ళిపోతాయి. అప్పుడు మన ఇంటికి రక్షణ వస్తుంది. మనం పట్టిందల్లా బంగారం అవుతుంది. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదర, ఈ మార్కు సువార్తలో మరి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరంటే యాయీరు. ఆ యాయీరు యేసుప్రభు వెళ్తూ ఉన్నప్పుడు యాయీరు అనేటువంటి ఒక వ్యక్తి, ఆయన సమాజ మందిరపు అధికారి, సమాజ మందిరానికి అధికారి. అతడు యేసుప్రభు దగ్గరికి వచ్చి ఏమంటాడంటే, మరి చావు బతుకుల్లో ఉంది నా కుమార్తె, నువ్వు కాపాడాలయ్యా అని యేసుప్రభు దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటాడు. సరే పద వెళదామని వెళుతున్నటువంటి సందర్భంలో ఆ ఒక వ్యక్తి వచ్చి అతని దగ్గర పనిచేసే వ్యక్తి వచ్చి, నీ కుమార్తె చనిపోయింది, ఎందుకు ఆయన ఇబ్బంది పెడతావు అని ఆ వ్యక్తి అన్నప్పుడు క్రీస్తు ప్రభువు అక్కడ ఆ వ్యక్తితో, విశ్వాసం కలిగి ఉండు, నా మీద నమ్మకం ఉంచు, నీ కుమార్తె నిద్రపోతుంది, నేను నిద్ర నుంచి లేపుతానంటాడు. ఆ యాయీరుకి ఏం అర్థం కాల. అతనేమో చనిపోయింది అని అతను చెప్తున్నాడు, ఈయనేమో నిద్రపోతుంది, నమ్మకం ఉంచు, విశ్వాసం ఉంచు అని అంటున్నాడు. ఏం చేయాలో తెలియనటువంటి అయోమయ స్థితిలో ఉన్నాడు. అయినప్పటికీ కూడా దేవుడిని నమ్మాడు, దేవుడిని విశ్వసించాడు. నిజంగానే నిద్రపోతుందేమో, మరి ప్రభువే చెప్తున్నాడు కదా ఆ మాట అని అన్నప్పుడు మరి ఇంట్లోకి వెళ్ళి ఆ శిష్యులు వెళ్ళి మరి ఇంట్లో ఉన్నటువంటి ఆ ఏడ్చేటువంటి వాళ్ళందరినీ కూడా బయటికి పంపించేసిన తర్వాత ఆ బాలికను తిరిగి లేపడం జరుగుతుంది. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదర, విశ్వాసం అనేది చాలా ముఖ్యం. విశ్వాసం, దేవుని మీద నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఉన్నప్పుడే మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. దేవుని మీద నమ్మకం ఉన్నప్పుడే మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. ఇక్కడ ఆ యాయీరు దేవుడి మీద నమ్మకం ఉంచాడు,
తన కుమార్తె చనిపోలేదు, ఈయనంత గట్టిగా చెప్తున్నట్టే నా కుమార్తె చనిపోలేదు అని విశ్వాసం ఉంచాడు. విశ్వాసం ఉంచి ప్రభుతో మరి లోపలికి వెళ్ళినప్పుడు ప్రభు ఆ నిద్రిస్తున్నటువంటి బాలికను లే అని లేపినప్పుడు ఆ బాలిక లేవడం జరిగింది. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, మన కుటుంబాల్లో మరి కన్నీటికి, మరి అపవిత్రతకి, మూలుగులకి కారణం ఏంటి? మా కుటుంబం ఎందుకని ఎదగలేకపోతుంది అని ఒక్కసారి ఈ యొక్క రాత్రికాల సమయంలో ఆలోచించండి. నా కుటుంబంలో ఎందుకు అద్భుతాలు జరగట్లా? నా కుటుంబంలో ఏంటి శోధనలు, ఏంటి కన్నీరు, ఏంటి మూలుగులు, ఎందుకని నా కుటుంబం ఎదగలేకపోతుంది అని ఒక్కసారి దేవుని సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థించు. ఎందుకని నేను ఎదగలేకపోతున్నాను, నా ఇంట్లో ఏంటి శోధనలు అని మనం ఆలోచిస్తే మనకు సమాధానం అనేది తప్పక దొరుకుతుంది. ఏంటంటే అది ప్రభువుని మన ఇంటికి ఆహ్వానించటమే. ప్రభువు మన ఇంటికి రావాలంటే మన హృదయం శుద్ధంగా, పరిశుద్ధంగా ఉండాలి. పవిత్రత ఉన్న చోటే ప్రభువు ఉంటాడు. దానికి అపవిత్రతకి అనేక కారణాలు చెప్తారు చాలామంది. నా బలహీనతది, నేను ఎందుకని మానలేకపోతున్నా, నేను ఎందుకని మారలేకపోతున్నా. నువ్వు ఎప్పుడైతే ఆ అపవిత్రమైనటువంటి వాటిని నువ్వు తొలగించుకుంటావో నీ హృదయం నుండి, నువ్వు చేసేటువంటి కార్యాలు అనేవి నీకే తెలుసు. చాలామంది రహస్యంగా చేస్తున్నారు. అవి భర్తకు తెలియకపోవచ్చు, భార్యకు తెలియకపోవచ్చు, బిడ్డలకు తెలియకపోవచ్చు, తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, ఇరుగు పొరుగు వారికి తెలియకపోవచ్చు. కానీ దేవుడు సర్వాంతర్యామి. దేవుడు ఎప్పుడు కూడా చూస్తూనే ఉంటాడు. మనం చేసేటువంటి రహస్య పాపాలన్నీ కూడా దేవుడు చూస్తూనే ఉంటాడు. మనం ఈ చుట్టుపక్కల వీళ్ళందరిని తప్పించుకోవచ్చేమో, కానీ దేవుడి తీర్పు రోజున మనం తప్పించుకోలేము. ఆ తీర్పు ఎక్కడో కాదు, ఇక్కడే జరుగుతుంది. మనం సరైనటువంటి కాలంలో సరైనటువంటి ఫలాలు ఇయ్యలేము. బిడ్డలు చేతికి రారు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్లుగా మన జీవితాలు గొర్రెకు తోకలాగా మూరిడే ఉంటాయి. కారణం ఏంటంటే మనలో ఉన్నటువంటి అపవిత్రతను తొలగించుకోవడానికి, మనలో ఉన్నటువంటి పాపాలని తొలగించుకోవడానికి, మనం దేవుని సన్నిధికి రాకుండా మన ఎలాగో అలాగా ఏదో కారణాలు చెప్పి తప్పించుకుని తిరుగుతూ ఉంటాం. ఎన్నాళ్ళు తప్పించుకుంటాం? చచ్చేంతవరకు తప్పించుకుంటాం. ఏదో ఒక రోజు వస్తుంది, చనిపోతాం. చనిపోయిన తర్వాత దేవుడి ముందు నిలబడినప్పుడు ఆ పాపాల చిట్టా తీసినప్పుడు ఏమీ లేదు, నరకానికి వెళ్ళిపో. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరా, మరి ఈ రోజున మరి నిర్మలమ్మ గారి ఇంటికి మరి మరీ తల్లిని ఆహ్వానించి, ఆమెతో పాటు తన కుమారుణ్ణి ఆహ్వానించి మరి పెట్టుకున్నటువంటి ఈ చిన్న కూడిక బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే దేవుని సేవకుల్ని ఆహ్వానించి మరి దేవుని యొక్క